అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాటి లాగేంటంటేనండి, రాముని చరితము, సీతారాముల చరితము విన్నవారికి కలుగునండి శుభ ఫలితము, ఎంతో శుభ ఫలితము. జై శ్రీరామ్. గేయ రూపంలో చెప్తున్న రామాయణాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కృతజ్ఞతాభివందనాలండి. వింటున్న మీ అందరికీ కూడా సీతారాములు సదా రక్షగా వెన్నంటి ఉండాలని మనసారా సీతారాములు కోరుకుంటూ, మనం ఇప్పుడు అరణ్యకాండలో ఉన్నాం కదండి. లక్ష్మణుడు శూర్పణఖకి ముక్కు చెవులు కోసి అవమానపరిచి పంపించటంతో ఘోరంగా ఏడుస్తూ తన సోదరులైనటువంటి కరదూషణాల దగ్గరికి శూర్పణఖ వెళ్ళటము, సీతారాముల లక్ష్మణుల గురించి ఉన్నవి లేనివి వాళ్ళకి ఘోరంగా చెప్పడము, వాళ్ళకి కోపం వచ్చేలాగా చేయటము. వారు మానవులు దేవతలో తెలియలేదు కానీ పరాక్రమవంతులు తేజోవంతులు, ధరించిన దినార చీరలు అయినా తేజోవంతులు, ధరించిన దినార చీరలు అయినా తేజోవంతులు అని వాళ్ళతో పాటు ఒక స్త్రీ కూడా ఉంది. ఆమెను చూసే నన్ను వాళ్ళు అవమానపరిచారు కాబట్టి వాళ్ళని చంపి ఆ రక్తాన్ని నేను తాగాలి కాబట్టి వాళ్ళని చంపమని చెప్పేసి ఉన్నవి లేనివి కూడా ఎంతో చెప్పింది. స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అంటారు కదండి. అందున చెప్పుడు మాటలు చీటు చేస్తాయని. చెప్పుడు మాటలు మామూలుగా ఎదురెదురుగుండా మాట్లాడుకున్న దానికి అది చెప్పుడు మాటలు ఏమవుతుందండి, వేరే వాళ్ళకి చెప్పటం వల్ల ఏమవుతుంది, అది రూపాంతరం చెంది ఇంకొంచెం కలిపి చెప్పటం వల్ల అది విన్న వాళ్ళకి కోపాన్ని తెప్పించేలాగా ఉంటాయన్నమాట. కొంతమందికి అదొక మాట అండి, అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్పేస్తూ ఉంటారని ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి. వాళ్ళనే శూర్పణఖలు అంటూ ఉంటారు. అందుకే రాక్షస వినాశనానికి అంకురార్పణయింది శూర్పణఖ. తనే స్వయంగా తన కుల నాశనానికి బీజాన్ని నాటింది శూర్పణఖ. ఆమె మాటలు విన్నటువంటి కరుడు, అమ్మ సోదరి, నీ అవమానము మాది కాదా ఏడవకమ్మ, నీ అవమానము మాది కాదా ఏడవకమ్మ, మేము